press the bell icon on the YouTube app and never miss another update. హాయ్ గైస్, నా పేరు సందం. మీరు చూస్తున్నారు ఎస్ఐ తెలుగు టెక్ జోన్. సో ఫ్రెండ్స్, మనం ఈరోజు ఈ వీడియోలో ఏంటంటే iPhone 13 Pro యొక్క డీటెయిల్డ్ రివ్యూ గురించి అయితే మనం ఈ వీడియో అయితే మాట్లాడుకుందాం. సో బేసికలీ ప్రీవియస్గా మన ఛానల్లో మీరు చూసుకున్నట్లయితే మన ఛానల్లో iPhone 13 Pro యొక్క డీటెయిల్ అన్బాక్సింగ్ అండ్ అదేవిధంగా దీని ఒక వాటర్ టెస్ట్, దాంతోపాటు మన దీని యొక్క కెమెరా రివ్యూ గురించి అయితే డీటెయిల్ వీడియోస్ అయితే పోస్ట్ చేశాను. ఒకవేళ మీరు ఆ వీడియోస్ చూడకపోతే పైన కార్డ్స్లో కింద డిస్క్రిప్షన్ లింక్స్ అయితే ఉంటాయి, సార్ వెళ్ళైతే చెక్అవుట్ చేయండి. ఈరోజు ఈ వీడియోలో మనం ఏంటంటే ఈ మొబైల్ని మనం ఒక 15 days నుంచి యూజ్ చేస్తున్నాం అనమాట. సో ఓవరాల్గా మనకు అనిపించిన ఎక్స్పీరియన్స్ అంటే అదేవిధంగా బ్యాటరీ పికప్ ఎలా ఉంది, పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, కెమెరా పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, ఓవర్ అన్ని కేటగిరీస్ కవర్ చేస్తూ డీటెయిల్గా మనం ఈరోజు దీని యొక్క రివ్యూ గురించి అయితే మాట్లాడుకుందాం. సో టాపిక్లోకి వెళ్ళే ముందు మేము ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ దాన్ని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ ట్యాప్ చేసి యాక్టివేట్ చేసుకోండి, ఎందుకంటే నేనే వీడియో పోస్ట్ చేసినా మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. సో ఇంకా వితౌట్ డిలే మన టాపిక్లోకి వచ్చేసినట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి దీని యొక్క డిస్ప్లే గురించి మాట్లాడుకోవాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని యొక్క డిస్ప్లే గురించి చెప్పుకుంటే మనకి ఇది సూపర్ రెటీనా XDR OLED డిస్ప్లే అయితే వస్తుంది. 120 Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది. HDR10 సపోర్ట్తో ఉంటుంది. నెక్స్ట్ మనకి ఇది డాల్బీ విజన్. నెక్స్ట్ మనకి 1000 nits బ్రైట్నెస్ అయితే వస్తుంది అనమాట. నెక్స్ట్ మనకి 200 nits మనకి పీక్ బ్రైట్నెస్ అయితే ఉంటుంది. దీని యొక్క డిస్ప్లే సైజ్ గురించి మాట్లాడుకుంటే మనకి 6.1 inches డిస్ప్లే, 19.5:9 రేషియో, 460 ppi డెన్సిటీ అయితే ఉంటుంది అనమాట. సో బేసికల్గా మనకి ప్రోకి ప్రో మ్యాక్స్కి పెద్ద డిఫరెన్స్ అయితే ఉండదు. బేసికల్గా మనకి ఏంటంటే దీంట్లో 6.1 inches డిస్ప్లే ఉంటుంది, దాంట్లో మనకి 6.7 inches డిస్ప్లే, కొంచెం పెద్ద డిస్ప్లే అయితే ఉంటుంది. దీనిలో మనకి 120 Hz రిఫ్రెష్, ఇది మంచి విశేషం. దాని ఆప్షన్గా మనం చేంజ్ చేసుకోవచ్చు యాక్సెసిబిలిటీలోకి వెళ్ళి. పైన మీరు తీసుకుంటే నాచ్ కూడా మీకు ఏంటంటే 20% రెడ్యూస్ చేశారు when కంపేర్ టు ప్రీవియస్ మోడల్స్తో తీసుకుంటే. ఇంకా మనకి 14 Pro అలా మీరు తీసుకుంటే ఇంకా రెడ్యూస్ చేసే ఛాన్స్ అయితే ఉన్నాయన్నమాట. ఇది ఓవరాల్ దీని యొక్క డిస్ప్లే గురించి. నెక్స్ట్ మనకి దీని యొక్క బాడీ డైమెన్షన్స్, వెయిట్, నెక్స్ట్ మనకి దీనిలో ఇచ్చిన సిస్టమ్ క్యాపబిలిటీస్ గురించి మాట్లాడుకుంటే బేసికల్గా మనకి ఇది 204 grams వెయిట్ అయితే ఉంటుంది. మనకి ఇది గొరిల్లా గ్లాస్ సపోర్ట్ అయితే వస్తుంది అనమాట. అండ్ మనకి స్టెయిన్లెస్ స్టీల్ ఫ్రేమ్, మనకి ఎడ్జెస్ట్లో స్టెయిన్లెస్ స్టీల్ ఫ్రేమ్ అయితే ఉంటుంది. సిమ్ గురించి మాట్లాడుకుంటే మనకి సింగిల్ సిమ్ అయితే పెట్టుకోవచ్చు అనమాట, నానో సిమ్. దాంతోపాటు మనకి ఈ సిమ్ సపోర్ట్ కూడా ఉంటుంది. అండ్ దాంతోపాటు మనకి దీంట్లో ఎటువంటి SD కార్డ్ సపోర్ట్ అయితే లేదు. IP68 మనకి వాటర్ రెసిస్టెంట్ అయితే వస్తుంది అనమాట. దీనిలో మనం 6 minutes నుంచి 30 minutes వరకు మనం వాటర్లో అయితే ఉంచవచ్చు. సో అంతకు మించి ఉంచితే మనకి డ్యామేజ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. నెక్స్ట్ మనకి దీని యొక్క OS చిప్ సెట్ వాటి గురించి మాట్లాడుకుంటే మనకి బేసికల్ ఇది iOS 15 సపోర్ట్ అయితే వస్తుంది. సో దాంతోపాటు మనకి ఇది యాపిల్ A15 బయోనిక్ చిప్ సెట్, మనకి 5 nm 5G సపోర్ట్ అయితే ఉంటుంది అనమాట. హెక్సా కోర్ ప్రాసెసర్ ఇది. సో నెక్స్ట్ మనకి ఇది యాపిల్ GPU 5 core గ్రాఫిక్స్ అయితే వస్తుంది అనమాట. నెక్స్ట్ మనకి ఇంటర్నల్స్ గురించి మాట్లాడుకుంటే మనకి 6GB RAM 128GB వేరియంట్ అయితే ఉంటుంది అనమాట. ఇది ఓవరాల్గా దీని లోపల మనకు ఉంటున్న ఇంటర్నల్స్ గురించి. అండ్ నెక్స్ట్ మన దీని యొక్క కెమెరా పర్ఫార్మెన్స్ వాటి గురించి మాట్లాడుకుంటే దీని యొక్క డీటెయిల్ రివ్యూ నేను ఒక వీడియో అయితే చేసి పెట్టాను మన ఛానల్లో, మీరు చూడొచ్చు. సో 3 కూడా మనకి ఏంటంటే 12MP కెమెరాస్ అయితే ఉంటాయి. సో మనకి ఫ్రంట్ కూడా మీకు 12MP కెమెరా అయితే ఉంటుంది అనమాట. సో ఓవరాల్గా నా కెమెరా పర్ఫార్మెన్స్ కూడా చాలా పర్ఫెక్ట్ అనిపించింది, ఎందుకంటే మంచి రియలిస్టిక్గా ఉంటున్నాయి. కలర్స్ కూడా మనకి వైబ్రెన్స్ కానీ, సాచురేషన్ లెవెల్స్, బ్రైట్నెస్, కాంట్రాస్ట్ ఇవన్నీ కూడా మనకి పర్ఫెక్ట్ అయితే ఉంటున్నాయి అనమాట. మీరు మనం బయట లో లెవెల్ కండిషన్స్లో మీరు తీసినా కూడా మల్టిపుల్ ఆప్షన్స్ అయితే మనం దీంట్లో చూడొచ్చు. సో కెమెరా కూడా నాకు దీంట్లో బాగా నచ్చింది. నెక్స్ట్ మీకు ఇది బ్లూటూత్ 5.1 వెర్షన్తో వస్తుంది. నెక్స్ట్ మనకి NFC సపోర్ట్ అయితే ఉంటుంది. కింద మనకి స్టీరియో స్పీకర్స్ అయితే ఇచ్చారు, అది కూడా మంచి విషయం అని చెప్పుకోవాలి. సౌండ్ కూడా మనకి దీనిలో చాలా క్లారిటీ అయితే ఉంటుంది. కాకపోతే దీనిలో మనకి ఏదైనా 3.5mm ఆడియో జాక్ అయితే ప్రొవైడ్ చేయలేదు. అండ్ నెక్స్ట్ మనకి దీని యొక్క మేజర్ స్పెసిఫికేషన్ గురించి మాట్లాడుకుంటే మనకి ఇది ఫేస్ ID, నెక్స్ట్ మనకి యాక్సెలరోమీటర్, గైరోమీటర్, ప్రాక్సిమిటీ సెన్సార్లు, కంపాస్, బారోమీటర్ ఇవన్నీ కూడా మనకి దీనిలో ఫీచర్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ దాంతోపాటు దీనిలో iMessage, SMS థ్రెడ్, MMS, ఈమెయిల్, పుష్ ఈమెయిల్ ఇవన్నీ కూడా దీంట్లో ఉంటాయి. సఫారీ ఉంటుంది. నెక్స్ట్ మనకి దీంట్లో అసిస్టెంట్ గురించి మాట్లాడుకుంటే మనకి సిరి, మీ అందరికీ తెలిసిందే. సో ఇవి మేజర్గా దీంట్లో ఉన్న ఫీచర్స్ గురించి. నెక్స్ట్ మనకి బ్యాటరీ గురించి మాట్లాడుకుంటే మనకి దీంట్లో 3095 mAh పవర్ బ్యాటరీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. దానిపై మనకి ఛార్జర్ అయితే బాక్స్లో ఎటువంటి ఛార్జర్ అయితే ఉండదు అనమాట. సో మనం విడిగా ఛార్జర్ అయితే పర్చేస్ చేయాల్సి ఉంటుంది. ఇది మనకి యాపిల్ స్టోర్లో మీరు తీసుకుంటే మనకి 2000 రూపీస్ ఆ ప్రైస్లో అయితే దొరుకుతుంది అనమాట. అంటే 1900 ఆ ప్రైస్లో అయితే దొరుకుతుంది. సో విడిగా ఛార్జర్ మనం పర్చేస్ చేయాల్సి ఉంటుంది. ఇది కూడా మనకి ఏంటంటే 20 watts ఛార్జింగ్ సపోర్ట్ అయితే వస్తుంది. ఇది మనకి వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్కి అయితే మనకి వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది మనకి ఏంటంటే 15 watts మనకి వైర్లెస్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ అయితే ఉంటుందన్నమాట. సో ఓవరాల్గా దీని ఒక బ్యాటరీ పికప్ గురించి మాట్లాడుకుంటే మనకి వీళ్ళు ఏమని మెన్షన్ చేశారంటే 22 hours మనకి ప్లేబ్యాక్ టైం అయితే వస్తుందని చెప్పేసి చెప్తున్నారు. బట్ మనం ఓవరాల్ మనకి ఒక మీడియం యూసేజ్గా మనం ఈ మొబైల్ యూస్ చేసినట్లయితే ఒక 11 hours నుంచి ఒక 13 hours లోపల అయితే దీని ఒక బ్యాటరీ పికప్ అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మనకి వాళ్ళ బాక్స్లో ప్రొవైడ్ చేసిన కేబుల్ కూడా మీరు తీసుకున్నట్లయితే దీనిలో మనకి Type-C అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇందులో మనకి మైక్రో USB టైప్లో అయితే ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు మనకి Type-C అయితే ఇస్తున్నారు. సో Type-C to లైట్నింగ్ కేబుల్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ మన ట్రాన్స్ఫర్ స్పీడ్స్ కూడా మీరు తీసుకున్నట్లయితే మనకి USB 3.0 సపోర్ట్ అయితే చేస్తున్నారు. అంటే మనకి ఫాస్ట్ ట్రాన్స్ఫరింగ్ స్పీడ్స్ అయితే ఉంటాయి ఈ మొబైల్లో. అండ్ ఓవరాల్గా మనకి కొంచెం వెయిట్ అనిపించినా కూడా మనకి మొబైల్ చాలా ప్రీమియం లుక్ అయితే ఉంది. అండ్ మీకు
ఇంకా ఐఫోన్ గురించి పెద్దగా చెప్పాల్సిన అవసరం అయితే లేదు ఫ్రెండ్స్. ఇది ఓవరాల్ దీని యొక్క డీటెయిల్ రివ్యూ గురించి. అండ్ ఇప్పుడు మన అందరూ దీని యొక్క ప్రోస్ అండ్ కాన్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. సో ఈ మొబైల్లో కొన్ని ప్రోస్ అయితే ఉంటాయి, నెక్స్ట్ దాంతో కాన్స్ కూడా ఉంటాయి అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని యొక్క ప్రోస్ గురించి మాట్లాడుకుంటే దీంట్లో వీళ్ళు మనకి కొత్తగా తీసుకొచ్చింది ఏంటంటే మనకి 120 Hz రిఫ్రెష్ రేట్. అదొక మంచి విశేషం అని చెప్పుకోవాలి. సో ప్రీవియస్ మోడల్లో మనకి 120 Hz రిఫ్రెష్ రేట్ అయితే లేదు. అండ్ మనకి దాంట్లో 60 Hz, దీనిలో మనకి 120 Hz ఉంటుంది. ఇఫ్ ఇన్ కేస్ మీకు దాన్ని వద్దనుకుంటే మనకి యాక్సెసిబిలిటీలోకి వెళ్ళి మీరు ఆప్షన్ కూడా మీరు చేంజ్ చేసుకోవచ్చు అనమాట. అండ్ దాంతోపాటు ఇంకోటి ఏంటంటే మనకి దీంట్లో నాచ్ కూడా వీళ్ళు మనకి 20% అయితే రెడ్యూస్ చేశారు. సో అది కూడా మంచి విశేషం అని చెప్పుకోవాలి పైన మనకి. అండ్ నెక్స్ట్ మీకు కెమెరా గురించి మాట్లాడుకుంటే దీనిలో కెమెరా పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంటుంది. సో మనకి 3 12MP కెమెరాస్ ఉన్న మనకి దీంట్లో పిక్చర్స్ అనేవి చాలా ఆసమ్ క్వాలిటీ అయితే వస్తుంది అనమాట. అండ్ నెక్స్ట్ మనకి దీని యొక్క ఓవరాల్ సిస్టమ్ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే మనకి దీని యొక్క సిస్టమ్ పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంది. సో సాలిడ్గా ఉంటుంది అనమాట, చాలా ఇంప్రెస్ అయ్యాను దీనికి. నెక్స్ట్ మనకి దీని యొక్క బ్యాటరీ లైఫ్ కూడా మనకి ఏంటంటే 3095 mAh పవర్ బ్యాటరీ అయితే తీస్తున్నారు. అది కూడా మంచి విశేషం అని చెప్పుకోవాలి. మంచి బ్యాటరీ లైఫ్ కూడా దీంట్లో ఉంది. సో ఇంకా కొంచెం పెంచుండొచ్చు మనకి mAh అనేది. సో మనకి ఓవరాల్గా దీని యొక్క బ్యాటరీ పర్ఫార్మెన్స్ కూడా నాకు అయితే ఓకే అనిపించింది. సో నెక్స్ట్ మనకి కాన్స్ గురించి మాట్లాడుకుంటే మనకి దీంట్లో ఈ బాక్స్లో మనకి ఎటువంటి ఛార్జర్ అయితే ప్రొవైడ్ చేయలేదు. సో అది కొంచెం మనం ఎక్స్ట్రాగా మళ్ళీ మనం యాపిల్ స్టోర్లో మనం ఒక 2000 రూపాయలు ఇన్వెస్ట్ చేసి మన ఛార్జర్ అయితే మనం పర్చేస్ చేయాల్సి ఉంటుంది. సో అదొక కాన్ అయితే అనిపించింది, వీళ్ళు దీనిలో ప్రొవైడ్ చేసి ఉండొచ్చు. నెక్స్ట్ మనకి మొబైల్ అనేది కొంచెం హెవీ అనిపిస్తుంది, అది కొంచెం. బట్ మనకి ఓవరాల్గా మనకి దీని ఒక ప్రీమియం క్వాలిటీ మనం మాడుకుంటే ఎక్స్ట్రీమ్ కానీ కాకపోతే కొంచెం హెవీ అనిపిస్తుంది వెయిట్ అనేది. అండ్ ఇంకోటి ఏంటంటే మనకి దీంట్లో ఛార్జింగ్ కూడా మనకి స్పీడ్ అనేది 20 watts అయితే లిమిటెడ్ అయితే ఉంటుంది అనమాట. సో అది కూడా ఒక కాన్ కింద చెప్పుకోవాలి. అండ్ నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే సెల్ఫీ కెమెరా గురించి మాట్లాడుకుంటే మనకి సెల్ఫీ కెమెరా నుంచి మనం అయితే సెల్ఫీ పిక్చర్స్ అయితే తీస్తామో అవి కొంచెం యావరేజ్ అనిపించింది. అండ్ దాంతోపాటు మీకు నాచ్ అనేది రెడ్యూస్ చేశారు, ప్రీవియస్ మోడల్స్తో పోల్చుకుంటే మనకు 20% రెడ్యూస్ చేశారు. కానీ బట్ ఇంకా కొంచెం 14 Pro నెక్స్ట్ వర్షన్స్లో మనకి ఇంకా రెడ్యూస్ చేసే ఛాన్స్ అయితే ఉంటుంది అనమాట. సో దాన్ని కూడా నేను కాన్ కిందకైతే వేస్తున్నాను. అండ్ ఫైనల్లీ ఇంకో కాన్ ఏంటంటే ఈ మొబైల్లో నేను మేజర్గా గమనించింది ఏంటంటే దీంట్లో మనకి ఐట్యూన్స్ అయితే సపోర్ట్ చేయట్లేదు అనమాట. సో బేసికల్ మన ఫైల్ ట్రాన్స్ఫర్ లైక్ మన దీంట్లో డేటా మన కంప్యూటర్లో డిస్ప్లే చేయడానికి ఐట్యూన్ సాఫ్ట్వేర్ అయితే ఉంటుంది. సో ప్రజెంట్ నా మొబైల్ అయితే వర్క్ చేయట్లేదు. సో ఏమో మళ్ళీ రిమైనింగ్ మొబైల్స్లో వర్క్ చేసిన లేదని అయితే తెలియదు, కానీ ప్రజెంట్ ఇప్పుడు వాడుతున్న ఈ మొబైల్ అయితే మనకి ఇది పని చేయట్లేదు. సో ఇది బగ్ అయితే అనుకుంటున్నాను నేను. నెక్స్ట్ మనకి అప్డేట్ ఏదైనా వస్తే ఇది రెక్టిఫై చేసే ఛాన్స్ అయితే ఉన్నాయి. సో నాకు ఒకటి ఎలా ఉందో అందరికీ ఎలా ఉందో మనకైతే తెలియదు. బట్ ఈ మొబైల్ అయితే వర్క్ చేయట్లేదు అనమాట. ఇది ఓవరాల్గా మనం iPhone 13 Proలో గమనించిన డీటెయిల్ ప్రోస్ అండ్ కాన్స్ గురించి. సో ఇది గైస్ ఓవరాల్ దీని యొక్క డీటెయిల్ రివ్యూ. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ అయితే చేయండి. అండ్ ఈ వీడియో మీద మీ ఒపీనియన్ కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేస్తే వెళ్తాను కోరుకుంటున్నాను. సో ఇంకా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, ఖచ్చితంగా రిప్లై అయితే ఇస్తాను. సో దీని యొక్క అన్బాక్సింగ్, వాటర్ టెస్ట్, కెమెరా రివ్యూ అని మీరు చూడకపోతే పైన కాస్ట్లో కింద డిస్క్రిప్షన్ లింక్స్ ఉంటాయి, ఒకసారి వెళ్ళైతే ఆ వీడియోస్ కూడా చూడండి. సో ఇది గైస్, సో మళ్ళీ ఒక మంచి టాపిక్తో మళ్ళీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే.